ఆ వర్గాలు దూరమయ్యాయి. ఆ 6 గ్యారంటీలు మన కొంప ముంచాయి. కాంగ్రెస్ ఫెయిల్యూర్ను ఎండగట్టాలి. మళ్లీ అన్ని వర్గాలకు దగ్గర కావాలి. ఇదే ఎజెండాతో ముందుకెళ్తోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ డిక్లరేషన్లు, గ్యారంటీలపై పోరుబాటును స్పీడప్ చేసిన గులాబీ దళం యువ సంగ్రామ సదస్సుతో యుద్ధమే ప్రకటించింది. నిరుద్యోగ యువతనే ముందు పెట్టి సర్కార్పై అటాక్ చేసిన బీఆర్ఎస్ ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇక నుంచి మరో ఎత్తు అంటూ బిగ్ సౌండ్ చేసింది. గ్యారంటీ ఫైట్ కారు మైలేజ్ను మళ్లీ పెంచేనా? అన్నదాతలు, నిరుద్యోగులు, మహిళలు తిరిగి బీఆర్ఎస్కు అండగా నిలిచేనా? కాంగ్రెస్ గ్యారంటీలపై కారు పోరుబాట స్పీడప్. యువ సంగ్రామ సదస్సు సక్సెస్ తో గులాబీ జోరు. ఇప్పటికే రైతు, బీసీ సదస్సులు నిర్వహించిన బీఆర్ఎస్. 6 గ్యారంటీలు, కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ ప్రశ్నల వర్షం. నెక్స్ట్ కౌలు రైతులు, ఆటో డ్రైవర్లతో మీటింగ్ పెట్టే ప్లాన్. కాంగ్రెస్ ఫెయిల్యూర్సే ఎజెండాగా బీఆర్ఎస్ అటాక్. అప్పుడు చేసిన తప్పులు మళ్లీ చేయొద్దు. దూరమైన వర్గాలను దగ్గర చేసుకోవాలి. నష్టపోయిన అంశాలను సరిచేసుకోవాలి. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, పార్టీకి దూరమైన వర్గాలను తిరిగి దగ్గర చేసుకోవడమే ఎజెండా అంటోంది గులాబీ దళం. బీఆర్ఎస్ కు ముందు నుంచి రైతులు, యువత, నిరుద్యోగులు, మహిళలు అండగా నిలుస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 400కు పైగా హామీలతో ప్రజలు మోసపోయారని బీఆర్ఎస్ ముందు నుంచి చెబుతూ వస్తోంది. ఇప్పుడు 2.5 దాటిపోయినా 6 గ్యారంటీలు అమలు చేయలేదని, కాంగ్రెస్ హామీలన్నీ నీటి మూటలయ్యాయని అటాక్ చేస్తోంది కారు పార్టీ. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఎక్కడెక్కడైతే డిక్లరేషన్లు, గ్యారంటీలు ప్రకటించిందో అక్కడే కౌంటర్గా సభలు పెడుతోంది. వరంగల్లో కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పై రైతు సంగ్రామ సదస్సు పెట్టి సర్కారు తీరును ఎండగట్టే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. తర్వాత కరీంనగర్ వేదికగా బీసీ రిజర్వేషన్లపై గళం వినిపించింది. ఇప్పుడు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా యువ సంగ్రామ సదస్సును గ్రాండ్ సక్సెస్ చేసింది. వేదిక ముందు, వేదిక పైన నిరుద్యోగులను, యువతనే ముందు పెట్టి వాళ్లకు రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలేంటో, చేసిన మోసమేంటో వివరించే అవకాశం కల్పించింది. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పంచ్ లైన్స్ తో కాంగ్రెస్ హామీలు, డిక్లరేషన్లు ఉట్టి మాటలే అంటూ అటాక్ చేశారు. కాంగ్రెస్ మోసం చేసిన చోటే యువ సంగ్రామ సదస్సును పెట్టామన్న కేటీఆర్ ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. నెత్తురుడికిన యువత జంగ్ సైరన్ మోగిస్తోందన్న ఆయన యువత కదం తొక్కితే ఉద్యమాలు ఉప్పెనలు అయ్యాయని గుర్తు చేశారు. సరూర్ నగర్ స్టేడియం సాక్షిగా యువతను కాంగ్రెస్ దగా చేసిందని విమర్శించారు. పాత కేటుగాళ్లు, కొత్త డూప్లికేట్ గాళ్లు కలిసి నకిలీ డిక్లరేషన్లు ఇచ్చారన్న కేటీఆర్ తెలంగాణలో నోటిఫికేషన్లు లేవని, లూటిఫికేషన్లు జరుగుతున్నాయని కామెంట్ చేశారు. కొలువుల కుంభమేళా అని కుంభకోణాల కుంభమేళా చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ జాబులు నింపకుండా అన్నదమ్ముల అల్మారాలను నింపుతున్నారంటూ మండిపడ్డారు కేటీఆర్. రేవంత్ క్లైమాక్స్ హిట్లర్ కంటే దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. రేవంత్ సర్కార్ 70,000 ఉద్యోగాలిచ్చినట్లు నోటిఫికేషన్లు చూపిస్తే శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తానంటూ ఛాలెంజ్ చేశారు కేటీఆర్. ఓవరాల్ గా యువ సంగ్రామ సదస్సు గ్రాండ్ సక్సెస్ అయిందని గులాబీ క్యాడర్ ఫుల్ జోష్ లో ఉంది. నిరుద్యోగులు, యువత నుంచి ఫుల్ రెస్పాన్స్ వచ్చిందంటున్న బీఆర్ఎస్ నేతలు నెక్స్ట్ పవర్ తమదే అని ఫుల్ హోప్స్ మీదున్నారు. ఇప్పటికే ఓరుగల్లు రైతు సంగ్రామ సదస్సులో రుణమాఫీ చేయలేదని ఎండగట్టిన బీఆర్ఎస్ కరీంనగర్ వేదికగా బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అని గళమెత్తింది. నెక్స్ట్ ఖమ్మం, కామారెడ్డిలో కూడా సభలు పెట్టేందుకు ప్లాన్ చేస్తోందట. కాంగ్రెస్ డిక్లరేషన్ సభలు నిర్వహించిన చోటే కౌంటర్ సభలను పెట్టి కౌలు రైతులు, ఆటో డ్రైవర్లు, మహిళలు, ఎస్సీ ఎస్టీలు, మైనారిటీలకు హస్తం పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని భావిస్తోంది. ఎన్నికల వరకు వరుస సభలు పెడుతూ డిక్లరేషన్లు, గ్యారెంటీలు, హామీల్లో కాంగ్రెస్ చెప్పిందేంటి,
అధికారంలోకి వచ్చాక చేసిందేంటనేది ఆయా వర్గాల్లో చర్చకు పెట్టాలని డిసైడ్ అయింది. ఈ సమావేశాలను మినీ సభలకే పరిమితం చేస్తోంది బీఆర్ఎస్. కేటీఆర్ ఈ మీటింగ్లలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అటర్ ఫ్లాప్ అంటూ నిర్వహిస్తున్న సభలను పూర్తయ్యాక భారీ బహిరంగ సభ పెట్టేందుకు సిద్ధమవుతున్నారట. ఈ ఏడాది డిసెంబర్లో పెద్ద ఎత్తున మీటింగుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ డిక్లరేషన్లు ప్రకటించిన చోటే కౌంటర్ సభలు పెడుతూ రేవంత్ సర్కార్పై అటాక్ చేయడంలో బీఆర్ఎస్ సక్సెస్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. గ్యారంటీ ఫైట్ కారు మైలేజ్ను ఎంత పెంచుతుందో, దూరమైన వర్గాలు మళ్లీ బీఆర్ఎస్కు దగ్గరవుతాయో లేదో చూడాలి మరి.